తమిళనాడులో ఉవ్వెత్తున ఉద్యమం జరిగింది అని. ఇప్పుడు మీరే అన్నారు రాష్ట్రంలో కానీ అక్కడ కానీ మొత్తం అగ్రవర్ణాల వాళ్ళ ఆధిపత్యం నడుస్తుంది, అగ్రవర్ణాల వాళ్ళకి బీసీ రిజర్వేషన్లు ఇవ్వటం ఇష్టం లేదు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం గ్రౌండ్లో చూస్తే అంటే ఓన్లీ తెలంగాణ వరకు మనం ప్రస్తుతం కేస్ స్టడీగా తీసుకుంటే నిజంగా ఉవ్వెత్తున ఉద్యమం ఎక్కడా కనపడతలేదు. బీసీల తరపు నుంచి ఒక బంద్ చేశారు, వీళ్ళు అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అసెంబ్లీలో బిల్లు పెట్టిన తర్వాత మిగతా అంశాల గురించి ఢిల్లీలో ధర్నాలు చేయడానికి రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక ఖర్గే గారికి అందరికి టైం ఉంటుంది. కానీ బీసీల గురించి ధర్నా పెద్దగా, అది కూడా జాజుల శ్రీనివాస్ గారు పెట్టిన ధర్నాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాల్గొన్నారు. ఒక ధర్నా పెట్టింది లేదు కాంగ్రెస్ పార్టీ, ఒక అఖిలపక్షం తీసుకెళ్ళింది లేదు. పోనీ ఇండియా కూటమి మీద కలిసి దీనిపైన పార్లమెంట్లో చర్చ పెట్టాలని కానీ ఈ బిల్లుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కానీ ఎక్కడ ఫోర్స్ చేసింది లేదు. సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ నాయకులు కావచ్చు, స్టేట్ నుంచి ఒక అఖిలపక్షం తీసుకెళ్ళి రాష్ట్రపతి గారిని కలిసే ప్రయత్నం చేసింది కూడా లేదు. ఇవన్నీ పక్కన పెడితే ఇక్కడ చూసుకుంటే ఈటెల రాజేంద్ర ఒక పార్టీలో ఉంటారు, ఆర్ కృష్ణయ్య గారు ఇంకో పార్టీలో ఉంటారు, తీన్మార్ మల్లన్న గారు ఇంకో పార్టీలో ఉంటారు, ఇంకొకళ్ళు ఇంకో పార్టీలో ఉంటారు. అక్కడ రాజకీయంగా ఉద్యమం చేసేది ఎవరు లేరు. ఇక్కడ చూసుకుంటే ఇంటలెక్చువల్స్గా బీసీ మేధావులుగా చెప్పుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్గంగా విడిపోయి ఉన్నారు. సో ఇక్కడ ఉద్యమం రాజకీయంగా ఉద్యమం కనపడతలా, ప్రజా ఉద్యమం కనపడతలా. ఈ రెండు ఉద్యమాలు లేనప్పుడు మీరు చెప్పినది అది ఎలా సాధ్యం అవుతుంది? మరి వాస్తవానికి చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. తెలంగాణ గడ్డ అనేదే ఉద్యమాలకు కేంద్రం. ఎగ్జాక్ట్లీ, తెలంగాణ అంటేనే ఉద్యమ కేంద్రం. మనం చూసినాం, ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం తెలంగాణలో మనం ఎట్లా సాధించుకున్నాం, ఎట్లా కొట్లాడినాం మనం అందరం కూడా చూసినాం. నీళ్లు నిధులు నియామకాల కోసం ఆ రోజు పెద్ద ఎత్తున జరిగిన పోరాటంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పాత్ర మరవలేనిది. నిజానికి ఇప్పుడు నేను ప్రొఫెసర్లు మేధావులతోటి సమావేశం ముగించుకొని డైరెక్ట్గా మీ దగ్గరికి రావడం జరిగింది. అదే ఉస్మానియా ఉద్యమ కేంద్రం నుంచి ఆ రోజు ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమం కోసం ఉరకమంటే ఉరికి, దూకమంటే దూకి, చావమంటే చచ్చి, బాష్పవాయు గోళాలకు ముళ్ళ కంచెలకు ఎదురొడ్డి పోరాడి అనేక కేసులను నిర్బంధాల మధ్య కేసులను వేయించుకొని కోర్టుల చుట్టూ తిరిగి ఆ రోజు ఎంత పెద్ద ఎత్తున కొట్లాడి తెలంగాణను సాధించుకున్నామో అదే ఉద్యమ కేంద్రంగా ఇవాళ బీసీ ఉద్యమం కూడా మొదలు కాబోతున్నది. ఓకే, బీసీ ఉద్యమానికి ఆయువు పట్టు మళ్ళీ ఉస్మానియా వేదికగా చాలా పెద్ద ఎత్తున ఉద్యమం రాబోతున్నది. మీరు అడిగారు, మీరు ఇందాక ఏం అడిగారు అంటే ఆ రేంజ్లో అంటే ఆ స్థాయిలో ఈ ఉద్యమాలు లేవంటున్నారు. అంటే మొన్న పెట్టిన కామారెడ్డి డిక్లరేషను అవుతుందని అందరూ అనుకున్నారు. వాస్తవంగా మన కోర్టు తీర్పు ముందు రోజు కూడా మీరు కూడా అక్కడ ఉన్నట్టుగా నాకు ఉన్నారు. మనం చూసినాం వాయిదా రేపటికి మధ్యాహ్నానికి వాయిదా అన్నప్పుడు అందరం సంతోషపడ్డాం. అంటే మనకు పాజిటివ్గా వస్తుంది, మనకు ఫేవర్గా వస్తుంది, మనకు జడ్జిమెంట్ ఖచ్చితంగా మనకు 42% రిజర్వేషన్లు వస్తాయని చెప్పి అందరం సంతోషపడ్డాం. కానీ మరుసటి రోజు ఏం జరిగింది, మనం అనుకున్న దానికి రివర్స్గా మనకు ఆ రోజు మన జడ్జిమెంట్ అంటే మనం వచ్చింది చూసినాం. ఆ రోజు అంటే ఆ తీర్పు వచ్చింది. ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్, దానితోటి తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా బగ్గుమని. అయితే ఒక చిన్న ఇంటరప్షన్. ఇప్పుడు మీరు అందరూ కోర్టు నుంచి పాజిటివ్ తీర్పు వస్తుందని వెయిట్ చేస్తున్నామని చెప్పారు ఆ రోజు. కానీ ఎవరైతే మేధావులుగా ఉన్నారో, ఎవరైతే జర్నలిస్టులు ఉన్నారో, ఎవరైతే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళందరికీ తెలుసు నెగిటివ్ తీర్పు రాబోతుందని. ఎందుకంటే కోర్టుల్లో ఇంతవరకు రిజర్వేషన్లకు సంబంధించిన ఏది ఎప్పుడు కోర్టుల్లో ఫేవర్గా తీర్పు రాలేదు. ఫస్ట్ పాయింట్ ఒకటి. ట్రిపుల్ టెస్ట్ కమిషన్లో సరిగా మనవాళ్ళు ఫాలో చేయలేదు. ఒకవేళ హైకోర్టు ఏమైనా ఫేవరబుల్గా తీర్పు ఇచ్చినా ఆల్రెడీ సుప్రీంకోర్టులో 50% క్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది అవ్వదు అని మేధావులంతా ముందు నుంచే చేసే పద్ధతి ఇది కాదని చెప్తూ వచ్చారు. వచ్చినమాట వాస్తవమే కదా, వచ్చారు. కానీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా బీసీలను ఒక రకమైన 42% రిజర్వేషన్ వచ్చేస్తుంది అనే ఒక మభ్యపెట్టి పబ్బం గడిపారు అంటా నేను. ఏమంటారు మీరు? వాస్తవానికి ఏంటంటే అలా మనందరం కూడా మేము కూడా ఇంప్లీడ్ అయినాం ఆ పిటిషన్లో, మేము కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. ఆ రోజు మనం చూసిన పరిస్థితి ఎలా ఉందంటే సుప్రీంకోర్టు నుంచి ఉన్న న్యాయమూర్తులు కావచ్చు, చాలా పెద్ద వ్యక్తులు ఆ కేసును వాదిస్తున్న క్రమంలో ఆ వాదనలు కొంత పాజిటివ్ వేలో కనపడ్డాయి. అంటే ప్రభుత్వం కూడా చాలా పెద్దగా అంటే వాళ్ళు మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా చాలా అంటే శక్తికి మించి కూడా వాళ్ళు కష్టపడ్డట్టు కనపడ్డది ఆడ. దాంతో ఏమైపోయిందని అంటే ఇది ఖచ్చితంగా ఫేవర్గా వస్తుంది అన్నట్ల అంత ఇదిగా ఆ రోజు వాదోపవాదనలు జరిగినాయి. అంటే ఆ వాదోపవాదనలను బట్టి మనకు ఫేవర్గా వస్తుందని అనుకున్నాం. కానీ జస్టిస్ ఈశ్వరయ్య గారు మనం చూసిన ఆయన ఎన్సీబీసీ కమిషన్ చైర్మన్ కూడా చేశారు వాళ్ళు జస్టిస్గా అంటే జడ్జిగా ఉండి కూడా. తర్వాత
వారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఇది రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టనంత కాలం దీనికి వ్యాలిడిటీ కానీ భద్రత కానీ లేదు. అవును. వాళ్ళ ఇచ్చినా కూడా వీటికి చివరి వరకు పూర్తి కాలం కొనసాగవు, ఏదో కోర్టులో ఈ వీగిపోద్ది అనేది చెప్తున్నారు. వాస్తవమే. అవును. అంటే ఒక పక్క మీరు చెప్పిన యాంగిల్ ఉన్నది, కానీ ఆ రోజు వాతావరణం ఏంటంటే మీడియా కావచ్చు, మీడియాలో కూడా ఆ రోజు అందరూ కూడా మనం స్క్రోలింగ్ కూడా పెట్టి ఫేవర్ గానే రావు అంటే మనం అనుకున్నాం. కానీ వాస్తవంగా గత తీర్పులను బట్టి చూసినప్పటికీ మీరు అన్నట్టుగా గత తీర్పులను చూస్తే ఎప్పుడు కూడా పాజిటివ్ వచ్చిన సందర్భాలు కనపడలేదు. ఇదే మొదటి కేసు, ఇదే మొదటి మెట్టు, ఇది పునాది కాబోతుందని చెప్పి కొంతమంది అసలు స్క్రోలింగ్లే పెట్టారు, ఛానళ్ళలో పెట్టారు. దాంతో ఏంటంటే కొంత పాజిటివ్ వాతావరణం అయింది. తెల్లారేసరికి మనకు తీర్పు నెగిటివ్గా రావడం, వ్యతిరేకంగా రావడం వల్ల ఒక్కసారి తెలంగాణలో రాష్ట్రం అంటే బంద్కు పిలుపునివ్వడం, అంటే చర్చలు అనేవి మారిపోయినాయి. మేధావులు కానీ ఉద్యమకారులు కానీ ఒక్కసారిగా మారిపోయినాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టు ముందు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. బంద్కు పిలుపునిచ్చారు కాబట్టి చాలామంది ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బంద్లో పాల్గొనడం జరిగింది. సరే, కొంతమంది ఏమంటున్నారంటే ప్రపంచంలో ఇది ఒక విచిత్రమైన బంద్ అని చెప్పి గిన్నిస్ రికార్డ్ రకరకాల మేధావులు, ఉద్యమకారులు, పార్టీలు రకరకాలుగా మాట్లాడుతున్నాయి. కావచ్చు, కాకపోవచ్చు. భావం అనేది, బీసీ ఉద్యమం అనేది, బీసీ రాజ్యాధికారం అనేది చాలా భావోద్వేగానికి సంబంధించింది. ఎందుకంటే మా తాతలు నష్టపోయారు, మా తండ్రులు నష్టపోయారు, మా జనరేషన్ కూడా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పటికి మనం చూసినాం. ఇవాళ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చూసినట్టయితే 10% రిజర్వేషన్లు ఇచ్చారు. కానీ వాళ్ళ జనాభా ఎంత? కేవలం 10% జనాభా ఉంది. 10%లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంటే అక్కడ ఉన్న ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి సంబంధించినవి. మళ్ళీ ఆ 10%లో ఎంతమంది పేదలు ఉన్నారు? కేవలం 1-2% మాత్రమే పేదలు ఉన్నారు. అంటే 2% ఉన్న పేదలకి 10% రిజర్వేషన్లు ఇస్తావు. 65% ఉన్న బీసీలకి నువ్వు కేవలం 50% కూడా ఇవ్వట్లేదుగా. అందులో ఎంత అన్యాయం ఇది! ఎంత నష్టపోయాం ఇప్పటి వరకు. కనీసం అంటే ఇప్పుడు చదువుకున్న విద్యావంతులు కూడా బీసీలలో పెరిగారు, యూనివర్సిటీలలో కావచ్చు. తెలంగాణ ఉద్యమం యొక్క చేసిన గొప్ప పని ఏంటంటే ఆలోచన పరులుగా తయారు చేసింది. తెలంగాణ ఉద్యమం వల్ల ఎక్కువగా త్యాగాలు చేసింది, అయాల ఆత్మ బలిదానాలు చేసింది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన బిడ్డలే. దానివల్ల ఏమైందనంటే ఆలోచన పరులు పెరిగిర్రు. అరే, ఇంత వివక్ష, ఇంత అన్యాయం, కళ్ళ ముందల 10% ఎత్తుకపోతుర్రు, మిగిలిన 90% మనది కదా. అందులో మనకు రావాల్సిన దాంట్లో మనం కొంత పర్సెంటే అడుగుతున్నాం. దానికి కూడా వీళ్ళు ఇంత ఇబ్బంది పెడుతురు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. ఈ 42% రిజర్వేషన్లు అనే అంశం ఇలా 42% రిజర్వేషన్లు అనే పోరాటంతో ఆగిపోతుంది. ఈ అంశం అనేది ఇప్పుడు మేము యూనివర్సిటీ కేంద్రంగా కూడా ఒక పెద్ద లక్ష్యం కోసం మేము భవిష్యత్ కార్యాచరణ కూడా ఇప్పుడు తయారు చేసుకున్నాం. చట్టసభల్లో మాకు రిజర్వేషన్లు కావాలి, మేమెంతో మాకంతా, మీరెంతో మీకంతా తీసుకోపోరి. మీరెంతో మీకంతా తీసేసుకున్నారు. 10% రిజర్వేషన్లు మీరు తీసేసుకున్నారు, మిగిలిన 90% మాకు సంబంధించింది. ఆ రిజర్వేషన్లు వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి ఇవాళ భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకోవడం జరిగింది. ప్రొఫెసర్లు, మేధావులు, విద్యార్థి ఉద్యమకారులందరం కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఇంతకుముందే ఒక రౌండ్ టేబుల్ జరిగింది. దానిలో భాగంగా ఒక నిర్ణయం తీసుకున్నాం. త్వరలో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ధర్నాలు, దీక్షలు, తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఆ రోజు మనం ఉద్యమ కేంద్రంగా అయ్యాల మనం చూసినామో అదేవిధంగా బీసీ ఉద్యమం కూడా రేపటి రోజున భవిష్యత్తులో పెద్ద ఉద్యమాలకు నాంది పలకబోతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ధర్నాలు, దీక్షలతో పాటు బస్సు యాత్రలు, పాదయాత్రలు, అన్ని జిల్లాల పర్యటనలు ఉంటాయి. గ్రామాన ప్రజలందరినీ కులవృత్తుల ప్రదర్శన ద్వారా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే మమేకం చేసినామో అదేవిధంగా ఈ ఉద్యమంలో తీసుకొస్తాం. వంట వార్పు కార్యక్రమాలు, సాగరహారం, అలా మనం చూసిన విద్యార్థి మహాగర్జన, 10 లక్షల మందితోటి విద్యార్థి మహాగర్జన పెట్టి ఆ రోజు కేంద్రం మన వైపు చూసే విధంగా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి విద్యార్థి మహాగర్జన ఏ విధంగానే జరిగిందో ఉస్మానియా కేంద్రంగా అదేవిధంగా 10 లక్షల మందితోటి కూడా భారీ బహిరంగ సభ కూడా పెట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తాం. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినప్పుడే ఈ యొక్క బిల్లుకు ఆమోదం పొందడానికి అవకాశం ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఈ ఉద్యమాన్ని తీసుకుపోయినప్పుడే రాజ్యాంగంలో 9వ షెడ్యూల్లో పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ అంత మాత్రం అప్పటి వరకు కూడా ఏ పార్టీకి కూడా చిత్తశుద్ధితోటి ఈ యొక్క అంశాన్ని 9వ షెడ్యూల్లో పెట్టే పరిస్థితి కనపడట్లేదు. దానికోసం కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. ఆ కార్యాచరణను తప్పనిసరిగా గ్రామాన గల్లీకి తీసుకుపోయి అక్కడి నుంచి ఉద్యమాన్ని ఢిల్లీకి మా యొక్క సత్తాను చూపించే విధంగా తెలంగాణ ఉద్యమం
బిల్లు ఏ విధంగానైతే తప్పనిసరి పరిస్థితుల్లో పెట్టాల్సిన పరిస్థితి ఉన్నదో అదే విధంగా మళ్ళీ ఈ యొక్క బీసీ బిల్లును కూడా తీసుకొచ్చే విధంగా మా పోరాటం ఉండబోతుంది.